హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన బాలకృష్ణ గారికి సంబంధించిన నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఏదైతే అఖండ 2 వస్తుంది కదా, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమా గురించి కొంత డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, అది వన్ బై వన్ రివీల్ చేస్తూ మాట్లాడదాం. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది, అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బాలకృష్ణ గారి సినిమా అఖండ ఎంత విజయం అందుకుందో, ఎంత విజయం అందుకుందో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా బ్లాక్ బస్టర్ సినిమా అయితే బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారికి అందించారు. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడు అఖండ 2 అయితే రాబోతుంది. దానికి మించి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఈ సినిమా అనేది ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అన్ని భాషల్లో కన్నా మెయిన్గా తెలుగులోను హిందీలోను ఎక్కువ హైప్ అయితే ఎక్కువగా ఈ సినిమా చూడాలనే క్యూరియాసిటీ అయితే హైప్ అయితే చాలా ఎక్కువగానే బిల్డ్ అవుతుంది. మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే, ఈ సినిమాకి సంబంధించిన బోర్డింగ్స్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా హిందీలో ఎక్కువ ఆడే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ఎక్కువగానే గ్రాండ్గా కొంచెం ఫోకస్డ్గానే హిందీలో అయితే రిలీజ్ చేద్దామని చెప్పేసి చాలా గట్టిగానే కూర్చున్నారు ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారు కానీ. ఎందుకంటే ఆయన మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఈ సినిమాతో మరింతగా ఎక్స్పాండ్ అయితే అవ్వబోతుంది. హిందీలో నాకు తెలిసి అఖండ 2 తర్వాత బాలకృష్ణ గారు ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన పెర్ఫార్మెన్స్ గురించి తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు, మిగతా మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ అందరికీ తెలిసిందే. ఇంకా హిందీ వాళ్ళకి అంతగా టచ్ ఉండకపోవచ్చు, బట్ అస్సలైన పెర్ఫార్మెన్స్ ఇలాంటి రోల్స్ చేసినప్పుడు అఖండ 2 లాంటి ఏదైతే అఖండ 2లో చేసిన రోల్స్ అది చూసి ఉంటారు కదా, విట్నెస్ చేసి ఉంటారు కదా, డెఫినెట్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే అయిపోతారు నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు. సో ప్రమోషన్స్ వైజ్గా కానీ, మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కానీ హిందీలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ చేస్తున్నారు కూడా. సో అందుకే అక్కడ రిలీజ్ అనేది డేట్స్ విషయంలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఎన్ని అనుకున్నా కానీ అనుకున్న డేట్కి అయితే రాబోతున్నాం, డిసెంబర్లో అయితే రిలీజ్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అనేది ఇంకా రాలేదు, ఇంకా రిలీజ్ చేయట్లేదు. ఇంకా 25 days ఉందని చెప్పేసి మనకి ఏదో పోస్టర్స్ పెడుతున్నారు, కానీ ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ, లేదనుకుంటే ఏవైతే మనకు వరుస పెట్టి ట్రీజర్ కానీ, గ్లిమ్సెస్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ కూడా వన్ బై వన్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రిలీజ్ చేయాలి, ఇంకా రిలీజ్ చేయట్లేదు మరి ఏంటో. సో డెఫినెట్గా బాలకృష్ణ గారికి ఇది మంచి సినిమా అవ్వబోతుంది అఖండ 2 అనేది. ఎందుకంటే మీరు డైరెక్షన్ పరంగా బోయపాటి శ్రీను గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమా కూడా అద్భుతంగా సినిమాలు అయితే చాలా చక్కగా అయితే దర్శకత్వం చేస్తూ ఉంటారు. ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే బాక్స్ ఆఫీస్ దగ్గర. సో అలాంటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు ఈ బాలకృష్ణ గారితో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు కాబట్టి, వరుసపెట్టి హిట్లే కాబట్టి ఈ సినిమా కూడా ఆబ్వియస్గా హిట్ అవుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. బట్ ఇలాంటి డైరెక్టర్ ఉండటం వల్ల మనకి హిందీలో కూడా ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ బాక్స్ ఆఫీస్ బెల్ట్లో కలెక్షన్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెండోది, ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాకి కొంచెం ఎక్కువగానే బడ్జెట్ అనేది పెట్టి సినిమా బాగా చేయటం కానీ, విఎఫ్ఎక్స్ పరంగా, సీజే పరంగా, గ్రాఫిక్స్ పరంగా చాలా బాగా అయితే చేస్తున్నారు. ఇంకా మూడోది, తమన్ గారు మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే తమన్ గారు విపరీతంగా చెవులు బద్దలయ్యే విధంగా, సౌండ్ బాక్సులు బద్దలయ్యే విధంగా మ్యూజిక్ అయితే అదరగొట్టే విధంగా ఇస్తున్నారు, అందులో డౌటే లేదు. ఇంకా ప్రత్యేకంగా మిగతా అన్నీ చూసుకున్నట్లయితే ఇంకా బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ కానీ, బాలకృష్ణ గారు మిగతా యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి ధీటుగా కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంటారని మనందరికీ తెలుసు. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆది పినిశెట్టి గారికి మనకి ప్రీవియస్గా అలా అఖండలో చూసుకున్నట్లయితే శ్రీకాంత్ గారికి, బాలకృష్ణ గారికి ఏవైతే కాంపిటీషన్ ఉందో, అట్ ది సేమ్ టైం అఖండ 2లో కూడా ఆది పినిశెట్టి గారికి, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారికి ఇద్దరికి కూడా మంచి కాంపిటీషన్ అయితే, మంచి పోటాపోటీ నటన అయితే జరగబోతుంది. పర్ఫార్మెన్స్ అయితే మనం విట్నెస్ చేయబోతున్నాం త్వరలో. సో దీనికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంటే మనకి ఇంకా బ్యాలెన్స్, అది ఒకటి నాకు లోటుగా అనిపించింది. అఖండ 2 ఎంత తొందరగా గ్లిమ్సెస్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తే
సాంగ్స్ కానీ రిలీజ్ చేస్తే అంతే బజ్ అనేది రిలీజ్ డేట్కి అవకాశం అయితే ఉంటుంది. రిలీజ్ డేట్ విషయంలో కూడా మ్యాక్సిమం డిసెంబర్లో వద్దామనే అనుకుంటున్నారు. బట్ ఆ డేట్ కన్ఫర్మ్ అయినా లేదనుకుంటే మళ్ళీ మారుస్తారా అనేది ఇంకో డౌట్. బట్ December 5th అనేది అల్టిమేట్ డేటు. పుష్పకి ఏ విధమైన రికార్డ్స్ చూసామో హిందీలో కానీ మిగతా భాషలో కానీ అదేవిధంగా అఖండ 2 కూడా అదే రికార్డ్స్ని అయితే చూడబోతుంది. బట్ 25 days ఉన్నా కానీ ఇంకా ఎటువంటి హడావిడి అయితే రాలేదు మనకి బయటికి. అదొక్కటే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఇంకేదైనా వస్తే తప్పకుండా మీకు అయితే చెప్తాను. బట్ ఎవరో కూడా మిస్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ సినిమాతో నేషనల్ వైడ్ అయితే రికగ్నైజేషన్ రాబోతుంది, అందులో డౌటే లేదు. సో అది ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి సినిమా సంబంధించిన అఖండ 2 సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.